నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సిరాజ్. తెలంగాణ రాష్ట్రానికి ఉప ఎన్నిక కొత్త కాదు. ఇక్కడ గతంలోనూ చాలా ఉప ఎన్నికలు జరిగాయి. హుజూరాబాద్లో టఫ్ ఫైట్ జరిగింది. సాగర్లో నువ్వా నేనా, ఇక దుబ్బాకలో హై వోల్టేజ్ ఎలక్షన్ వార్ జరిగింది. ఇక మునుగోడు గురించి అయితే ఇతర రాష్ట్రాల్లో కూడా చర్చ జరిగింది. కానీ వీటన్నిటికీ కామన్ పాయింట్ ఒకటే, ఎన్నికల సమయంలో చర్చ అంతా కూడా ఆ నియోజకవర్గాల గురించే తప్ప అంతకు మించి ఎక్కువగా జరిగింది లేదు. ఇప్పటి వరకు చేసినటువంటి అభివృద్ధి ఏంటి, గెలిస్తే చేసేటువంటి డెవలప్మెంట్ ఏంటి, వీటిపైనే చర్చ అంతా ఉండేది. కానీ జూబ్లీ హిల్స్లో మాత్రం వీటన్నిటికీ భిన్నంగా ఉంది. కేసీఆర్ను ఇంకెప్పుడు అరెస్టు చేస్తారా, కేటీఆర్ అరెస్టుకు ఎందుకు అడ్డుపడుతున్నారు, జూబ్లీ ప్రచారంలో కొత్తగా వినిపిస్తున్నటువంటి టాపిక్స్ ఇవే. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చిందని, వాటి సంగతి ఏంటి, అసలు బాకీ కార్డు తీసుకువచ్చి జూబ్లీ హిల్స్లో చూపిస్తున్నారు. ఆఖరికి దేశభక్తిని కూడా తీసుకువచ్చి ఈ ఉప ఎన్నికల్లో హాట్ టాపిక్గా మార్చారు. ఒక విధంగా ఎన్నికల అంశం కానిది ఏదీ లేదు. ఆ ఒక్క బైపోల్కే ఇంత జరుగుతుంటే పొలిటికల్ హిట్ ఏంటి అసలు ఈ ఎన్నిక ఎందుకు అంత ప్రతిష్టాత్మకం, ఏ అంశాలు ఈ ఎన్నికను ప్రభావితం చేయబోతున్నాయి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 2 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పాలనను పోల్చుతూ జరుగుతున్నటువంటి ఉప ఎన్నికన నిజంగా చెప్పాలంటే ఈ ఎన్నికలకు సంబంధించి కూడా రాష్ట్ర పాలన తీరుపైన బిర్రడు కూడా కాదు. కానీ ఈ ఉప ఎన్నికను అలా పోల్చేదాకా తీసుకువెళ్లారు. జూబ్లీహిల్స్తో అటాచ్మెంట్ లేని అంశాలన్నింటినీ కూడా తీసుకొని వచ్చి ప్రచారానికి వాడుకుంటున్నారు. దీన్ని బట్టి ప్రధాన పార్టీలు ఈ ఉప ఎన్నికను మోస్ట్ ప్రెస్టేజ్గా తీసుకున్నాయని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇందుకు చాలా కారణాలున్నాయి. ఈ నియోజకవర్గం హైదరాబాద్లో ఉండడం, అధికార కేంద్రానికి దగ్గరగా ఉండడం, జూబ్లీహిల్స్లో మల్టీ స్టార్ బిల్డింగ్స్ నుంచి బస్తీల వరకు, స్లమ్ పీపుల్ నుంచి సెలబ్రిటీల వరకు అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. ఇక్కడ వచ్చేటువంటి విజన్ స్టేట్ పల్స్ను రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంత ప్రతిష్టాత్మకం. పైన పార్టీలు నాయకులు కూడా బైపోల్ చావో రేవో అన్న పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ రెడ్డి పనితీరు బాగుందని ప్రజలు ఒప్పుకుంటారు. బీఆర్ఎస్ గెలిస్తే గత 10 ఏళ్ల పాలనతో పోల్చుకున్నట్లు, బీజేపీ గెలిస్తే ప్రత్యామ్నాయానికి పట్టం కట్టినట్లు. అందుకే పార్టీలకు ఇది చాలా కీలకం. సాధారణంగా ముఖ్యమంత్రులు బైపోల్ ఎలక్షన్లో ప్రచారం చేయడం చాలా అరుదుగా ఉంటుంది. అందులో భారీ షెడ్యూల్ రూపొందించుకొని మరి బస్తీల్లో ప్రచారం నెవర్ బిఫోర్ అని చెప్పాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరుకు లింకు పెట్టి ఈ ఉప ఎన్నికను ప్రతిపక్షాలు తీసుకొని వెళ్తున్నాయి. అందుకే రేవంత్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఇంకా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ సవాల్ విసిరేటువంటి ఉప ఎన్నిక ఇది. వాస్తవంగా చెప్పాలంటే ఇది బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు, అందులోనూ సానుభూతితో ఈజీగా గెలవాల్సినటువంటి సీటు. కానీ గతంలో కంటోన్మెంట్ రిజల్ట్ కేటీఆర్కు భారీగా షాక్ ఇచ్చింది. దీంతో సెంటిమెంట్ ఒకటే గెలుపునకు తీసుకురాదని చాలా స్పష్టంగా అర్థమైంది. గ్రేటర్ హైదరాబాద్ హస్తం పార్టీకి ప్రాతినిధ్యం దక్కిందంటే కారణం కంటోన్మెంట్ సిట్టింగ్ సీటును బీఆర్ఎస్ కోల్పోవడమే. అందులో మళ్ళీ ఆ తప్పు రిపీట్ చేయకూడదని కేటీఆర్ అనుకుంటున్నారు. అందుకే ఈ ఎన్నిక కూడా కేటీఆర్ అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇకపోతే బీజేపీ, ఈ పార్టీలో కిషన్ రెడ్డి, రామచంద్రరావులు కూడా ఈ సీటు అంతగా కీలకం. ఇక సికింద్రాబాద్ పార్లమెంట్లోని ఓ నియోజకవర్గం ఈ సీటు. ఆ సెగ్మెంట్ నుంచి గెలిచినటువంటి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కాబట్టి గెలిచి తీరాల్సినటువంటి నియోజకవర్గం ఇది. ఇక బీజేపీ స్టేట్ చీఫ్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత రామచంద్రరావు ఫేస్ చేస్తున్నటువంటి మొదటి ఎన్నిక కూడా ఇదే. అంతేకాదు గత గ్రేటర్ ఎన్నికల్లో పట్టు బిగించిన బీజేపీనే సీటులో దాదాపు కాంగ్రెస్కి కూడా రాని ఓట్లన్నీ కూడా బీజేపీకి వచ్చాయి. కాబట్టి ఈసారి కూడా అదే స్థాయిలో కొనసాగించడం చాలా ముఖ్యం. అందుకే కిషన్ రెడ్డి, రామచంద్రరావుకు ఈ ఎన్నిక అత్యంత కీలకం. ఒక్క ఎన్నిక అటు పార్టీలను ఇటు నాయకులకు డూ ఆర్ డై పరిస్థితిని క్రియేట్ చేసింది. అందుకే ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఇక క్యాంపెయినింగ్లో తీసుకుంటూ వస్తున్నటువంటి అంశాలు దిమ్మ తిరిగేలా చేస్తున్నాయి. ఎందుకు ఆ మాట అనాల్సి వస్తుందంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఎక్కడో ఉన్నటువంటి కాళేశ్వరానికి అసలు సంబంధమే లేదు. కానీ కాళేశ్వరంలో అవినీతి, కేసీఆర్ అరెస్ట్ అనేటువంటి అంశాలను కూడా జూబ్లీహిల్స్ బస్తీల్లోకి తీసుకువస్తున్నారు. అసలు జూబ్లీహిల్స్లోని కాళేశ్వరం టాపిక్ ఎందుకు వచ్చిందనేది ఓటర్లను తొలుస్తున్నటువంటి మొదటి ప్రశ్న. ఎందుకంటే కాళేశ్వరం పైన సిబిఐ అనేది అంశాన్ని ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు. అసలు ఆ టాపిక్ రాష్ట్రంలో చర్చే జరగడం లేదు. కానీ ఉన్నట్టుండి కాళేశ్వరం కేసును జూబ్లీహిల్స్ ఎన్నికల్లోకి తీసుకువచ్చారు.
ఈ కామెంట్స్ నేరుగా బీజేపీపై చేసినవే అయినా కూడా మరో విధంగా చూస్తే మాత్రం బీఆర్ఎస్ కమలం పార్టీలు డిఫెన్స్లో పడేలా వ్యూహం. ఇక ప్రచారంలో ప్రస్తావించాల్సినటువంటి అంశాలను పక్కన పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్కు కౌంటర్ ఇవ్వాలి. ఆ లెక్కన కాంగ్రెస్ సక్సెస్ అయింది. ఆయన అనుకున్నట్లుగానే పార్టీల నుంచి యాక్షన్ కూడా వచ్చింది. కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగిస్తే 24 గంటల్లో కేసీఆర్ కేటీఆర్లను అరెస్టు చేస్తామని కిషన్ రెడ్డి ఇప్పటి వరకు ఎందుకు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదని సవాల్ విసిరారు ముఖ్యమంత్రి. బీఆర్ఎస్ బీజేపీ సీక్రెట్ దోస్తీకి ఇది నిదర్శనం కాదా అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. నిజంగా బీఆర్ఎస్ కమలం పార్టీల మధ్య ఒప్పందం లేకపోతే ఈ నెల 11లోగా సిబిఐ దర్యాప్తు ప్రారంభించాలని బాల్ను బీజేపీ కోర్టులో పడేశారు. కానీ కాంగ్రెస్ సర్కారు కోరింది కాళేశ్వరం పైన అవినీతి కాదు, ఎన్డీఏసీ ఇచ్చినటువంటి రిపోర్టు మాత్రమే. ఎంక్వైరీ చేయమని సిబిఐ కేసును అప్పగించారని కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక ఫార్ములా ఈ రేసు కేసు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధం లేని మరో అంశం ఇది. కేటీఆర్ అరెస్టు చేసేందుకు గవర్నర్ ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్న. నిజానికి ఇలా సవాల్ చేయడం నేరుగా బీజేపీని టార్గెట్ చేయడంలో భాగమే అయినా గులాబీ కమలం మధ్య సీక్రెట్ ఒప్పందం ఉందనే చెప్పడమే మెయిన్ ఎజెండా. కాబట్టి ఎప్పుడో మూలన పడినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుల ఈ రేసింగ్కి సంబంధించినటువంటివి బయటకు తవ్వి దాన్ని ఒక ఎన్నికల అస్త్రంగా మార్చారు. అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మిగతా వాటితో పోలిస్తే కాస్త భిన్నంగా ఉంది. జూబ్లీహిల్స్లోని అంశాలను ప్రచారానికి వాడుకోవడం ఎప్పుడో ముగిసిపోయింది. ఇప్పుడు టాపిక్స్ అన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నవే. అసెంబ్లీ ఎన్నికల అప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్. ప్రత్యేకంగా బాకీ కార్డును పట్టుకొచ్చి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే పనిచేసింది. నిజానికి స్థానిక సంస్థల ఎన్నికలు లేదా వచ్చే అసెంబ్లీ ఎన్నికలప్పుడు పంచాల్సినటువంటి బాకీ కార్డు అది. కానీ జూబ్లీహిల్స్లోనే వాడేసింది బీఆర్ఎస్.